ప్రధానమంత్రి మోదీ దివంగత నేత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆయన పేరిట ఒక బృహత్తర కార్యక్రమం, రైతులకు ఉపయోగపడే కార్యక్రమాన్ని, ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. దాని పేరు అటల్ భూ జల్ పథకం. భూ అంటే భూమి, జల్ అంటే నీరు. అటల్ భూమిలో నీటి సంరక్షణ చేసే పథకము. దీనికి 500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ సంవత్సరం 5 రాష్ట్రాలను ఎంపిక చేశారు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, తమిళనాడు, పంజాబ్. ఈ యొక్క భూజల్ అనే పథకం కింద చెక్ డ్యాములు నిర్మాణం చేయొచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు భూగర్భ జలాలను పెంచాలనే లక్ష్యంతో ఈ నీరు చెట్టు అనే పథకం కింద, జన్మభూమి కార్యక్రమం కింద చెక్ డ్యాములు నిర్మించారు. తర్వాత ఉపాధి హామీ నరేగా కింద చెక్ డ్యామ్ నిర్మించారు. ప్రస్తుతం నరేగా ఉపాధి హామీలో కొంచెం మార్పులు, స్వల్ప మార్గదర్శకాల్లో మారటం వల్ల పంట కుంటలు ఈ పొలాల్లో రైతులు కుంటలు తవ్వుకుని జల సంరక్షణ చేసుకునే విధంగా పంట సంజీవని అని పెట్టారు చంద్రబాబు నాయుడు. దాని పేరు పంట కుంటలకు పంట సంజీవని అని పెట్టారు. ఇవి 20 మీటర్లు ఇంటూ 20 మీటర్లు, 400 మీటర్లు చదరపు మీటర్లలో ఈ పంట కుంటలను కేంద్ర ప్రభుత్వ నరేగా నిధులతో తవ్వుకోవచ్చు. ₹1 రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు లేదు, ₹1 రైతుకు కూడా ఖర్చు లేదు. రైతులకు మాత్రమే ఈ సదుపాయం ఉంది. ఇప్పుడు ఈ భూజల్ పథకంలో చెక్ డ్యామ్ నిర్మాణం చేయొచ్చు, పంట కుంటల నిర్మాణం చేయొచ్చు. నీటి సంరక్షణ కొరకు ఎటువంటి ప్రయత్నాలైనా చేయొచ్చు. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం ఉన్నదని రెయిన్ గేజింగ్ స్టేషన్లు పెట్టారు. అవన్నీ కూడా ముఖ్యమంత్రి డాష్ బోర్డ్ ఆయన కంప్యూటర్లో ఆయన కనపడే విధంగా పెట్టుకున్నాడు. దాంతోపాటు వర్షపాతాన్ని నమోదు చేయడానికి, ఈ భూగర్భ జలాలు ఎంత ఉన్నదో తెలుసుకోవడానికి ప్రత్యేకమైన పరికరాలు ఫిజోమీటర్లు అంటారు. ఆ ఫిజోమీటర్లను ఏర్పాటు చేశారు. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భూగర్భ జలాల సంబంధించిన శాఖలు కూడా సమన్వయపరిచారు. అలాగే నీటిని తనిఖీ చేసే ల్యాబులు కూడా ఈ పథకం కింద ఏర్పాటు చేయొచ్చు. కనుక ఈ భూజల్ పథకం కింద రైతులు, గ్రామ పంచాయతీలు, లేదు ఎఫ్పిఓలు ఉన్నాయి, రైతు సంఘాలు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఎఫ్పిఓలు, ఈ విధంగా రైతుకు మేలు చేసే పథకము అటల్ భూజల్ పథకం. దీని ద్వారా భూగర్భ జలాలు మెరుగుపడి, బోర్లు రీఛార్జ్ అయ్యి, బోర్లు ఎండిపోకుండా, ముఖ్యంగా వేసవి కాలంలో నీటి కటకట, తాగునీటికి ఇబ్బంది లేకుండా, పొలాలు ఎండిపోకుండా, తోటలు, పండ్ల తోటలు, పూల మొక్కలు, పూల తోటలు చక్కగా నీటిని అవి మనం అందించే విధంగా జల సంరక్షణ పథకం. ఇదొక వినూత్న పథకం. దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ సంయుక్తంగా రైతులలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.